నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. గత 5 ఏళ్లుగా సామాన్యుడికి అందకుండా పోయిన ఇసుక కూటమి ప్రభుత్వం నిర్ణయంతో సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. కుదేలైన నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉచిత ఇసుక విధానం మళ్లీ అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి గద్దెనెక్కి నెల రోజులైనా కాకముందే అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ఇకపై సీనరేజీ రవాణా ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానంలో ట్రాక్టర్ ఇసుక ధర భారీగా తగ్గనుంది. గత వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చింది మొదలు ఉచిత ఇసుక విధానానికి స్వస్తి చెప్పారు. దీంతో నిర్మాణ రంగంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు సరిగ్గా పనులు లేక అవస్థలు పడ్డారు. అమాంతంగా పెరిగిన ధరలతో పాటు రవాణా ఛార్జీలు పేరిట ముక్కుపిండి వసూలు చేసింది. దీంతో జిల్లాలో ప్రాంతాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుక ధర 5,000 నుండి 7,000కు చేరింది. ఇంత మొత్తం చెల్లించలేక పేదలు తమ నిర్మాణాలను వాయిదా వేసుకున్నారు. చాలామంది పూర్తిగా పనులే ఆపేశారు. మరోవైపు స్టాక్ పాయింట్లతో నాణ్యమైన ఇసుక అందుబాటులో ఉంచలేదు. అక్రమార్కులు వాగులు వంకలు జలాశయాల్లో అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టారు. అనధికార డంపులు నిర్వహించి అందిన కాడికి దోచుకున్నారు. జిల్లాలో మొత్తం 8 ఇసుక స్టాకు పాయింట్లు ఉన్నాయి. వీటిలో ఒంగోలు 2లో 1,818 టన్నులు, చతుకుపాడు 1లో 16,444, రెండో కేంద్రంలో 24,971 టన్నుల చొప్పున మొత్తం 43,466 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. పై కేంద్రాల్లో ఉన్న ఇసుకను కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. ఈ నెల 8వ తేదీన ఈ 2 చోట్ల కొత్త విధానం అమలులోకి అధికారులు ఏర్పాటు చేశారు. టన్ను ధర 247గా నిర్ణయించారు. గతంలో ఎర్రగొండపాలెంలోని స్టాకు పాయింట్ వద్ద టన్ను ఇసుక 1,460 రూపాయలు, గిద్దలూరులో 1,215 రూపాయలు, సంతనోత్రపాడులో 1,160 రూపాయలు, ఒంగోలులో 1,135 రూపాయలు, కొండెపిలో 940 రూపాయలు, దర్శిలో 1,020 రూపాయలు, కనిగిరిలో 1,150 రూపాయలు, మార్కాపురంలో 1,290గా ఉండేది. ఈ లెక్కన ఒంగోలులో ట్రాక్టర్ ఇసుక కావాలంటే 4,540 రూపాయలు అయ్యేది. ఇది కాకుండా నిర్మాణ ప్రాంతానికి ఇసుక వెళ్లేందుకు రవాణా ఛార్జీలు అదనంగా భరించాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం తెచ్చిన ఈ ఉచిత ఇసుక విధానంతో ట్రాక్టర్ ఇసుకకు 988 చెల్లిస్తే సరిపోతుంది. అంటే నిర్మాణదారులకు ట్రాక్టర్కు 3,550 రూపాయల మేర తగ్గనుంది. ప్రస్తుతం నెల్లూరు నుండి ఇసుక తెస్తున్నారు. జిల్లాలోని రిచ్లు అందుబాటులోకి వస్తే ఈ మొత్తం మరింత తగ్గే అవకాశం ఉంది.
అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించి వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, గృహ నిర్మాణాలు కార్యక్రమాల్లో గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను ఈ ప్రభుత్వంలో చేయకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని కట్టకిందపాలెంలో బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, గృహ నిర్మాణ కార్యక్రమాల్లో గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను ఈ ప్రభుత్వంలో చేయకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. దీంట్లో గవర్నమెంట్ ఎస్టిమేషన్ పంపించాం. ఇది కూడా కొద్దిగా అవైలబిలిటీలో కొద్దిగా మనకి కంఫర్ట్ వచ్చింది ఇక్కడ అదే టౌన్ లో. అది మీరు తీసుకోండి, తీసుకోండి. అది ఎక్కడ చెప్పాలో బయట చెప్పండి. నాకు నేను ఎవరితో లాస్ట్ టైం గవర్నమెంట్ పంపించాం సార్. అక్కడ గవర్నమెంట్ రెడీ ఉన్నాయా? మళ్ళీ మాట్లాడారా? సేమ్ లేదు సార్. సేమ్ సార్. ముఖ్యంగా అద్దంకి మున్సిపాలిటీలో శానిటేషన్ సంబంధించి కానీ, మంచినీళ్ళకి సంబంధించి కానీ, పవర్ సంబంధించి కానీ, అట్లనే హౌసింగ్, టిట్కోయిలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా వివిధ దశల్లో ఆగిపోవటం జరిగిందనమాట. వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా మున్సిపల్ అధికారులు కానీ, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ అందరి దృష్టికి తీసుకెళ్ళి ఏమేమి పనులు చేయాలి, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రతి ఇంటి వాడికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, కరెంటు ఉండాలి, సమస్యలు ఏదైనా సరే తక్షణమే పరిష్కరించాలి, అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగ్ పెట్టాము. అందరూ కూడా అధికారులు అందరూ వచ్చారు, అందరితో మాట్లాడాము. రాబోయే రోజుల్లో అద్దంకి మున్సిపాలిటీ రోజు రోజు పెరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు 40,000 మంది జనాభా పైన ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీకి కూడా ఈ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు. అందుకని ఏ చిన్న సమస్య వచ్చినా సరే అది మా సమస్యగా భావించి మేమందరం కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అద్దంకి మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి ఆశతో ఇక్కడ కూర్చున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో దాదాపు 80-90 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ 90 కోట్లతో శాంక్షన్ చేస్తే అది వాళ్ళ పనులు చేయకుండా నడుపుతా పక్కన పడేశారు. వాటినన్నిటి కూడా ముందుకు తీసుకెళ్ళాలి. విద్యుత్ సంబంధించి చాలా చోట్ల ఓవర్లోడ్ అయిపోతే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అదంతా కూడా దెబ్బతినిపోయింది. విద్యుత్ వ్యవస్థ అంతా కూడా దాన్ని కూడా సరి చేయాలి. అందుకని కొత్తగా 3 సబ్స్టేషన్లు కూడా పెడుతున్నాం ఇక్కడ. దానికి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం చెప్పాను. తొందరలోనే స్థల భూసేకరణ చేసి ఇమీడియట్గా సబ్స్టేషన్ చేస్తాం. ఒకటైతే క్లోజ్డ్ సబ్స్టేషన్ అనమాట, బయటకు కనపడకుండా మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. అది స్థలం తక్కువ, కొద్దిగా ఖర్చు ఎక్కువైనా సరే దాన్ని కూడా ఒకటి పెట్టిస్తున్నాము. టిట్కోయిల దగ్గర ఒక సబ్స్టేషన్, ఇంకో సబ్స్టేషన్ పెట్టి కళారంగానికి తన సంపూర్ణ సహకారం ఎప్పుడూ ఉంటుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు రంగాభవనంలో ఒంగోలు కల్చరల్ మీడియా, సుహారి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే వీక్షించారు. రానున్న 5 సంవత్సరాల్లో కళాకారుల అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు రూపొందిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు కళారంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరి సహకారంతో ముందుకు వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడు పిన్నింటి దర్శకత్వం వహించిన నూతన చిత్రం జబరజంగి ట్రైలర్ను దామచర్ల జనార్దన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ మండవ మురళీకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు మూర్తి, సుహారి సంస్థ అధ్యక్షులు సురేష్ బాబు, రవితేజ, బండారుపల్లి శ్రీనివాసరావు, దాసరి, డాన్స్ మాస్టర్ సురేష్, ప్రవీణ్, సలీం, భాషా, భాను, చిన్న, ఉషా, రవి, ఆదిల్, అవినాష్, నాని, లక్ష్మి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సుహారి ఎంటర్టైన్మెంట్స్ దామచర్ల జనార్దన్పై ప్రత్యేక ఏవి ప్రదర్శించారు.
మన కళాకారులది మన ఊళ్ళోనే ఎక్కువ. ఇప్పుడు కూడా కళాకారులు చాలామంది ఉన్న రాత్రి కూడా సివిఎన్ దగ్గర కూడా కార్యక్రమం పెట్టారు. మేము పోయినసారి కూడా మనం ఉండేటప్పుడు మన గవర్నమెంట్ ఉండేటప్పుడు ఈ కళాకారుల కోసమే ఎన్టీఆర్ భవన్ని ఆ రోజు దాన్ని చేసి దాన్ని అన్ని రూపాలతో రంగులతో అందరికీ హ్యాండ్ ఓవర్ చేశాం. దాన్ని ఇప్పుడుండే తర్వాత వచ్చిన ప్రభుత్వంలో దాని ఒక ఏదైతే ఒక కళ్యాణ మండపం మాదిరి ఒక ఏజెన్సీ ఇచ్చి అది కూడా 25,000 మోడల్ కింద పెట్టేసి దాన్ని మనం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన మన ప్రభుత్వం ఖచ్చితంగా మీకు రేపు ఆల్రెడీ అయిపోయింది, హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. బాగున్నా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా 4 రోజులు అయిపోయింది. మీ కళాకారులు అది మీ కళాకారులు మీ వస్తువు మీ సొత్తు మీ జాగ్రత్త చేసుకోవాల్సిన కూడా మీ మీద తెలియజేస్తాను. ఎవరు వచ్చినా కూడా క్వశ్చన్ చేసే హక్కు మీకు ఉంది. కాబట్టి నేను ఆ రోజు కళాకారులకి ఎవరికైతే కరెంటు బిల్లు వరకు ఆ రోజు 2,000 అవనాయి 2,500 అవనాయి దాని వరకు కార్పొరేషన్కి పే చేయండి, మిగతాదంతా కూడా మీరు ఫ్రీగా పెట్టుకోండి, ఫ్రీగా చేయండి అని చెప్పేసి కూడా మేము పెట్టిందే మీకోసం. కాబట్టి అది కూడా వస్తుందయ్యా నిదానంగా, ఎందుకంటే కొంచెం గవర్నమెంట్ కుదురుపడాలి కదా, అక్కడ కలుద్దామని అన్నా. మీరు రోజు వచ్చారు, ఈ విధంగా చక్కగా మాకు అభయం ఇచ్చారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ఎన్నికలకు ఎట్లయితే తయారు చేశారో అదేవిధంగా నా కోరిక మీద ఒక 5-6 నిమిషాలు ఉండేటువంటి ఏవీని ఇప్పుడు మళ్ళీ తయారు చేసాము. మీరు కొంచెంసేపు కాశీలు అయితే అది ప్లే చేస్తారు. అది చూడగానే కొత్త కుర్చీలు వేశారు. వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంది. కొత్త ట్రెండ్గా 5 నెలల్లో బాగా ఇబ్బందులు పడుతున్నారు. చూస్తాం అది కూడా ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, అవి కూడా అన్ని కూడా మేము చూస్తున్నాం. దాన్ని ఏ విధంగా చేయాలనేది రేపు వచ్చినప్పుడు మనం మేము చూస్తాం. ఏదైనా మనం చేసుకుంటా ఉన్నాం. ఎవరు ఎంత విధిగా పనిచేస్తారో దానికి ప్రతి ఒక్కదానికి రేపు భవిష్యత్తులో ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. వీటి వల్ల ఒకసారి చూడాలి అనే దాని మీద ఈ రోజుకి బాధపడుతున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు పడ్డాం. కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అనుకూలం గెలిచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి ఒంగోలు నియోజకవర్గ నమ్మకమా కార్యకర్తలు మీకు నమ్ముకున్న ఒంగోలు ప్రజానికానికి ఎల్లవేళలా తోడు ఉండి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాం. పాలకులు కాదు మీరు, ప్రజాసేవకులు, నిజాయితీ గల నాయకులు. మీలాంటి అరుదైన వ్యక్తిత్వానికి సరిపడే ఒక్క మాట మీ అమ్మాయిగా చెప్పగలం. జబర్దస్త్ ట్రైలర్ లాంచ్ నా ప్రాణంసే కావాలా? ఒంగోలు నగరంలో అధిక శబ్దంతో వెళుతున్న బుల్లెట్ వాహనాల పట్ల ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
నగరంలోని మంగమూరు డొంక జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు బుల్లెట్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి అధిక శబ్దం కలిగిన 10 బుల్లెట్ వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అధిక శబ్దం చేసే బుల్లెట్ వాహనాల వాహనదారులు సైలెన్సర్లను మార్చుకోవాలని, లేకపోతే జరిమానా విధిస్తామని ట్రాఫిక్ ఎస్ఐ అస్లాం తెలిపారు. నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు. నగరంలో అధిక శబ్దం చేసే బుల్లెట్ వాహనాల సైలెన్సర్లు ఉండరాదని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని తెలిపారు. ప్రజలకు అవగాహనలో భాగంగా అన్ని సెంటర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. త్వరలో హెల్మెట్ వాడకపోతే జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. స్పెషల్ డ్రైవ్లో ట్రాఫిక్ సిఐ ఈ మాలకొండయ్య, ఎస్ఐ శ్రీనివాసరావు, ఏఎస్ఐలు హనుమంతరావు, వినోద్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మంగమూరు రోడ్ జంక్షన్లో ఈ ఏదైతే మాడిఫైడ్ సైలెన్సర్ మీద మనం ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మాడిఫైడ్ సైలెన్సర్ కనుక దొరికితే కనుక కంపల్సరీగా దానికి సంబంధించిన చలానా విధించి ఆ సైలెన్సర్ మార్పించి పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే వాహనదారులు ఈ బుల్లెట్స్ కానీ ఈ చిన్న డ్యూక్ బండ్స్ పల్సర్ వెహికల్స్ దాంట్లో షార్ట్ టైప్ మాడిఫైడ్ సైలెన్సర్ అనేది వాడుతూ ఉన్నారు, విపరీతమైన శబ్ద పొల్యూషన్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళ సైలెన్సర్స్ అనేది మార్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. లేని పక్షాన మేము ఆ వెహికల్స్ సీజ్ చేసేసి ఆర్టీఓ పంపించేసేసి భారీ మొత్తంలో జరిమానా కూడా విధించి తగిన శిక్షణ అనేది విధించడం జరుగుతుందని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విధంగా ఈ మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము మన సిఐ గారు, తర్వాత టౌన్ డిఎస్పీ సారు, మన ట్రాఫిక్ సిబ్బంది వాళ్ళంతా కలిసి ఈ విధంగా ప్రతిరోజు ఈ మాడిఫైడ్ సైలెన్సర్ మీద స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హెల్మెట్స్ మీద కంపల్సరీగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నాము. దాని మీద కూడా ఏదైతే 2020లో జీవో వచ్చింది దాని ప్రకారం అయితే వితౌట్ హెల్మెట్ అయితే 1000 రూపాయలు ఫైన్ ఉంది, జరిమానా ఉంది. రానున్న రోజుల్లో మన పోలీసు కూడా అదేవిధంగా ఆ జరిమానా అనేది వాళ్ళతో కట్టించడం, జరిమానా ఎవరైతే హెల్మెట్ వేడి చేయలేదో వాళ్ళందరికీ విధించడం జరుగుతుంది. మన ఒంగోలు నగరం మొత్తంలో ఎక్కడైతే మేజర్ జంక్షన్స్ ఉన్నాయో అక్కడ మొత్తం అవేర్నెస్ కోసంగా మన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము ఈ మన ఫ్లెక్సీస్ అనేది ఏర్పాటు చేశాము. హెల్మెట్ గురించి దానికి సంబంధించిన బాధ్యత గురించి హెల్మెట్ అనేది పెట్టాము. అందుకని ప్రజలందరూ విజ్ఞప్తి ఏమిటంటే హెల్మెట్స్ కంపల్సరీగా ధరించాలి. అదేవిధంగా ఈ మాడిఫైడ్ సైలెన్సర్ అనేది ఎవరికైనా ఈ సైలెన్సర్స్ కనుక ఉంటే కనుక కంపల్సరీగా మార్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటివరకు ఈ మంగం రోడ్ జంక్షన్లో ఒక 10 సైలెన్సర్స్ వరకు మాడిఫైడ్ సైలెన్సర్స్ అనేది వెహికల్స్ సీజ్ చేయడం అనేది. బులెటిన్లో చిన్న విరామం. ఉచిత ఇసుక నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. ఇసుక నూతన విధానంపై కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇసుక వనరులు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇసుక పాత విధానం లోపభూయిష్టంగా ఉందని ప్రభుత్వం గుర్తించి ఇసుక కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా నూతన విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. జేసీకేఎస్ ఏజెన్సీల నుంచి ఇసుక స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓలు, తహసీల్దారులను ఆదేశించారు. మండల స్థాయిలో ప్రత్యేక టీములు నియమిస్తున్నామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఇసుక తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఇసుక వినియోగదారులకు ఉచితంగా ఇవ్వనుందన్నారు. ఒక వ్యక్తికి ఒక రోజుకు కేవలం 20 టన్నులు మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతిస్తామని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వినియోగదారులే భరించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, గనుల శాఖ ఏడీ రాజేష్, డిపిఓ సురేష్, డిపిఓ రవికుమార్, ఆర్డీఓలు, డిఎస్పీలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. సో ఏదైతే ఏజెన్సీ ఉండిందో ఆ ఏజెన్సీ ఇప్పుడు ఫోర్స్లో లేదు. సో యాజ్ ఆన్ టుడే మనకు ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, రివర్స్ కావచ్చు, సిల్టేషన్ ఉన్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు, న్యాచురల్గా ఉన్నటువంటి పెద్ద పెరెన్నియల్ రివర్స్ కృష్ణా, గోదావరి అట్లాంటివి కావచ్చు, రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి? సపోజ్ ఒక పర్సన్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు,
ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఇల్లు కట్టుకుంటున్నాడు, లేదా ఒక బిజినెస్ పీపుల్ ఇల్లు కట్టుకుంటున్నాడు, వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. డైరెక్టర్ మైండ్స్ అండ్ జియాలజీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే స్టాక్ పాయింట్లు అనేవి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, అక్కడ ధర ఏంటి అనేది కూడా డిస్ప్లే అవుతుంది వెబ్సైట్లో. సో ఆయనకు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి అనేది. దట్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ అండర్లైన్, మనం అమ్మడం లేదు, ఓన్లీ మన ప్రొడక్షన్, ట్రాన్స్పోర్ట్, అదే ఐ మీన్ ఎక్స్కవేషన్, ట్రాన్స్పోర్ట్, లోడింగ్ అన్లోడింగ్ కాస్ట్ మాత్రమే తీసుకుంటున్నాం. మనం ఎటువంటి ప్రాఫిటబుల్ బిజినెస్ చేయట్లేదు. మనం ఇంకో రకంగా చెప్పాలంటే వీఆర్ గివింగ్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓన్లీ టేకింగ్ ది మనకు అయ్యేటువంటి ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రం తీసుకోవాలి. సో ఆ విధంగా ఎవరికైతే అవసరం ఉందో, అవసరం ఉన్న వాళ్ళు వెబ్సైట్, ఎవరైతే అయితే అవసరం ఉందో శాండ్ ఆయన వెబ్సైట్ చూసుకుంటాడు. వెరీ ఫస్ట్ వెబ్సైట్లో చూసుకున్నాక ధర కూడా అక్కడ తెలిసిపోతుంది, ఆ హ్యాండ్లింగ్ ఛార్జ్ అనేది, దూరం కూడా తెలిసిపోతుంది. సో ఆయన ఏ ప్రైవేట్ వెహికల్లో ఎంగేజ్ చేసుకుంటాడు, మేబీ ఏ ట్రాక్టర్, మేబీ ఏ లారీ ఎంగేజ్ చేసుకుంటే స్టాక్ యార్డ్కి ఆ లారీ అయినా లేదా ఆ ట్రాక్టర్ అయినా అక్కడికి పోతాడు. పోయినప్పుడు ఏ కన్జ్యూమర్ కోసం తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఆ కన్జ్యూమర్ తాలూకు ఆధార్ కార్డు, అదర్ క్రెడెన్షియల్స్ని అక్కడ సబ్మిట్ చేయాలి, ఫోటో కాపీ. ఒక మనిషికి ఒక రోజుకి 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, అంతకు మించి ఇవ్వడం జరగదు. సో ఆ 20 టన్స్ని ఆయన తీసుకొని ఆ కన్జ్యూమర్కు అక్కడికి వెళ్ళి సప్లై చేస్తాడు. ఆ కన్జ్యూమర్ ఆయనకి ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులు చెల్లిస్తాడు. సో ఇక్కడ ఎవరైతే ఆ వెహికల్ తీసుకొని వచ్చాడో అతను మనకైన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వాటిని ఇక్కడే చెల్లించి వెళ్ళిపోతాడు. ఎక్కడ స్టాక్ యార్డ్లో అక్కడ చెల్లించేటప్పుడు త్రూ ఆన్లైన్ పేమెంట్, ఐ మీన్ ఇట్ ఈస్ యూపీఏ పేమెంట్స్, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఆ రకమైనటువంటి పేమెంటే స్టాక్ యార్డ్లో. పేద కళాకారుల కోసం కట్టిన ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని గత పాలకులు వ్యాపార కేంద్రంగా మార్చారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. కేవలం కరెంటు బిల్లులు మాత్రమే తీసుకుని పేద కళాకారుల కళా ప్రదర్శనలకు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని పేద కళాకారులకు దూరం చేశారని విమర్శించారు. పేద కళాకారులకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానని దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. కృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సమితి ఆధ్వర్యంలో, సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు గారి చిత్రపటానికి మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు పూలమాలను సమర్పిస్తున్నారు, ఇచ్చిన్నారు. అలానే ఇంకా పెద్దది కూడా మా కళాకారులందరూ కూడా ఇవ్వాలి. కళాకారులు సమర్పించేటటువంటి మా చిరు సత్కారాన్ని మీరు స్వీకరించవలసిందిగా. కళాకారులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని దామచర్ల జనార్దన్ అన్నారు. కళాకారులకు మంచి రోజులు వచ్చాయని, రానున్న రోజుల్లో ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని ఆధునీకరించి కళాకారులకు ఉచితంగా అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమానికి పొన్నూరు శ్రీనివాసులు, సయ్యద్ ఇస్మాయిల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, కార్పొరేటర్ మలగా రమేష్, కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మద్దుల నరసింహారావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కళా సంస్థ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సంగీత విభావరిలో పాల్గొన్న కళాకారులకు దామచర్ల జనార్దన్ సత్కరించారు. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి సందర్భంగా మన నరసింహరావు గారు పోయిన వారం పెట్టారు, ఖచ్చితంగా శ్రీవేంద్రుడికి రావాలి, మేము చిన్న సన్మానం చేసుకోవాలని చెప్పేసి పోయిన వారం పెట్టారు. అయినా కూడా ఈరోజు ఏదైతే శ్రీకృష్ణదేవ సేవా సమితి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన నరసింహరావు గారికి, మన శ్రీని గారికి, అదేవిధంగా ఎంతోమంది ఈ కళాకారులు కమిటీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఏది అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా మీకు అండగా తోడుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకసారి మనం ముఖ్యంగా ఆలోచించుకుంటే మనకి 14-19లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ టైంలో ఎన్టీఆర్ కళాక్షేత్రం అనే దాన్ని అన్నీ కూడా చేసి దానికి ఖర్చు పెట్టి దానికి ఒక కళాకారులకి అంకితం కోసం ఆ రోజు కళాకారులు అడిగితే వాళ్ళ కోసం అని చెప్పేసి దానికి రూపురేఖలు మార్చి బాగా ఒక థియేటర్ రూమ్ చేశాం.
దాన్ని 5 సంవత్సరాలు వ్యాపారంగా మార్చారు. వ్యాపారంగా మార్చి పార్టీ ఒకరికి మన కళ్యాణ మండపాలు ఎట్టయితే లీజుకు తీసుకుంటారో దాన్ని లీజుకు తీసుకొని దాన్ని వ్యాపారాలు చేసి ఈ కళాకారులు ఎంతోమంది పేదవాళ్ళు వీళ్ళంతా కూడా ఆ పేదవాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఆ రోజు ఆ పని చేసింది. వాళ్ళకు ఓన్లీ కరెంటు బిల్లు తప్పితే మొత్తం కూడా హాల్ కూడా ఫ్రీ అని చెప్పాం. అలాంటిది ఈరోజు దాన్ని వ్యాపారాలు చేశారు. మళ్ళా కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. నిన్నే ఒక మీటింగ్కి వెళ్ళాను అక్కడికి. దాంట్లో కొన్ని సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగలేవు. రేపు దాన్ని తొందరలోనే ఏ అయితే పోయినాయో దాన్ని అన్నీ కూడా రిపేర్లు చేయించి ఖచ్చితంగా అది కళాకారులకే అంకితం చేస్తాం. ఎన్టీ రామారావు గారు ఏదైతే కళాకారుడో మన ఒంగోలులో ఎంతోమంది కళాకారులు చాలామంది ఉన్నారు. చాలామందికి వాళ్ళ కోసం అంకితం చేసి పోయినసారి ఏ విధంగా అయితే కరెంటు బిల్లు వరకే మనం పెట్టామో అదే పద్ధతిలో కరెంటు బిల్లు వరకే ఆడ పెట్టుకునే విధంగా కళాకారులు ఇబ్బంది లేకుండా కూడా చూసే బాధ్యతగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఓపెన్ థియేటర్ కూడా పోయినసారి మనం అనుకున్నాం. ఈసారి ఆ రోజు ఉండే టైంలో మనకు కుదరలేదు. తప్పకుండా ఓపెన్ థియేటర్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇల్లు పట్టాలు కానీ పేదవాళ్ళ వలన పెన్షన్స్ ఆగిపోయింటే పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తొందరలోనే చేస్తాం. వచ్చి మనకు నెల అయ్యింది, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఒక్కొక్కటి దాన్ని కంప్లీట్ చేసుకుంటా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గారికి ఎమ్మెల్యే గారి సన్మానం. ఒంగోలులో గొప్ప కళాకారుడు, మంచి పేరున్న పొన్నూరు శ్రీనివాస్ గారికి, మంచివాడు, అందరివాడు. గాయని కోటేశ్వరరావు తులసి లాగుంటుంది ఆనందం మీరంటే. బెంగళూరులోని కల్చరల్ యూనివర్సిటీలో గత నెల 29న సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు షహనాజ్కు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఒంగోలు రెడ్ క్రాస్ మహిళా విభాగం సిటిజన్ ఫోరం చైతన్య స్వరభారతీయుల ఆధ్వర్యంలో రంగాభవన్లో షహనాజ్ను ఘనంగా సత్కరించారు. ఎంతోమంది దివ్యాంగులకు ఆశ్రమంలో వసతి కల్పించి వారి బాగోగులను చూసుకుంటున్నారని వక్తలు అన్నారు. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన భర్త షేక్ సర్దార్ బాషాతో కలిసి విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమందికి భోజన వసతి కల్పించారని తెలిపారు. షహనాజ్ సేవలను గుర్తించిన కల్చరల్ యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అసోసియేషన్ అధ్యక్షులు కొళ్ళ మధు, చైతన్య భారతి అధ్యక్షులు నోకుతోటి శరత్ బాబు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహిళా విభాగం నాయకురాలు కోటేశ్వరమ్మ, సుజాత, శ్రీదేవి, సుశీల, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, చౌదరి, డి శ్రీనివాస్, ప్రకాశం జిల్లా ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు రఫీ, కాదర్ బాషా, మామూర్తి, శ్రావ్యారెడ్డి తదితరులు షహనాజ్ను ఘనంగా సత్కరించారు. ఎందరికో మార్గదర్శకం, మనందరికో స్ఫూర్తిమంతం. మీ సేవలు ఉండాలి కలకాలం, అభాగ్యుల నీడలో మీ సేవలు నిలుపమాలి. అభినందనలతో మారెళ్ల సుబ్బారావు గారు, అధ్యక్షుల నగరాభివృద్ధి కమిటీ. రాష్ట్రంలో 40 మంది దివ్యాంగులకి వాళ్ళే తల్లిదండ్రులు వేయి ఆశ్రయం కలిగించి 3 కోట్ల భోజనం పెట్టి మంచి చదువు చదివించి జీవనోపాధి చూపిస్తున్న మానవత్వంతో పనిచేస్తున్న షహనాజ్కి డాక్టరేట్ ఇవ్వడం అనేది సముచితం. రాబోయే కాలంలో వాళ్ళ ఎంతమందికి పేదలకు, ఇస్రాయిలకు, విద్యార్థులకు అందరికీ సేవ చేయాలని కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం. తర్వాత ఈ రోజున ఇక్కడ మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు ఆనందమయ యోగా సండే కార్యక్రమం జిల్లా జైలులో నిర్వహించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ పోచ వరుణ్ రెడ్డి అనుమతితో యోగా గురువులు పతంజలి శ్రీనివాస్, తాతా ప్రసాద్ గత నెల 10వ తేదీన యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కారాగార సూపరింటెండెంట్ పోచ వరుణ్ రెడ్డి, జైలర్ రమేష్, జిల్లా వెల్ఫేర్ ఇన్ఛార్జ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు సైతం ఉత్సాహంగా పాల్గొని ఆటలు పాటలతో అలరించారు. ఖైదీ సోదరులు ఆనందయోగంలో గడిపారు.
పోచా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఖైదీ సోదరుల ఆనందానికి యోగా చాలా సహకారం అందిస్తుందని, జైలులో అనేక కార్యక్రమాలు చేసిన ఈ కార్యక్రమం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. పతంజలి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఆద్యంతం తనకు సహకారం అందించిన తాత ప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన జైలు అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరూ నాకు వీలైనంత వరకు ఎక్కడ జైలు ఏ ఊరైనా ఆ జైల్లో అడిగి వాళ్ళతో ఒక ఈ రకంగా కలిసిపోతుంటాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం నిర్వహణ చేసిన మన తాత ప్రసాద్ గారికి గట్టిగా అందరూ ధన్యవాదాలు చెప్పాలి. వారు మీకు ఇక్కడే అందుబాటులో ఉంటారు. వారి సేవల్ని ఇక్కడ ఏ అధికారి వచ్చినా ఉపయోగించుకునేటట్లుగా మన వరుణ్ రెడ్డి గారు వారు వెళుతూ కూడా వచ్చే అధికారికి కూడా ఇది కనెక్షన్ చేసి జైల్లో నిరంతరం ఈ ఆనందమయ యోగం కొనసాగుతుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పతంజలి శ్రీనివాస్. ఎప్పుడైనా ఖచ్చితంగా నేను గుర్తొస్తుంటాను. ఎప్పుడు గుర్తొస్తాను తెలుసా? టైం తప్పించి భోజనం చేసి స్టార్టింగ్ నుంచి కూడా యోగా పతంజలి శ్రీనివాస్ గారు వారు బట్టి తాతాజీ గురూజీ గారు కూడా వారు ఎంత శ్రమ పడుతున్నారంటే ఈ మొన్న చెప్పాడు ఆయన వయసు కూడా వారిద్దరి వయసు అటు ఇటు 1 సంవత్సరం తేడా ఉంది. అయినా నేను ఊహించలేదు. వారిద్దరి వయసు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తక్కువ వయసు అనుకున్నాను. ఎక్కువ వయసులో మీ 20-25 ఏళ్ల వయసున్న వారితో సమానంగా యోగాలు చేస్తూ మీతో చేయించారు. ఇది ఈ జైలు సూపరింటెండెంట్ గా నేను చాలా ఆనందపడుతున్నాను. ఎలాంటి ఈ రోజు సంఘటన ఈ రోజు చేసినటువంటి యోగా ఏదైతే ఆనందమయ యోగం చేపట్టారో మిమ్మల్ని ఉన్నటువంటి మీ యొక్క ఆనందాన్ని బయటికి తీసుకోవడానికి చాలా చాలా ఆనందంగా మిమ్మల్ని ఆనందంగా చేశారంటే రియల్లీ గ్రేట్. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒక చిన్న మనం ఏంటంటే ఈ కార్యక్రమం ఇలా కంటిన్యూ చేద్దాం. సార్ ఎట్లా ఇంకొక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. ఒక వెల్ఫేర్ వార్డర్ గారిని నియమించి ఆల్రెడీ చెప్పుకున్నారు. నాగరాజు గారిని నియమించారు. నాగరాజు గారు డైలీ వస్తారు. మేము కొన్ని సందర్భంలో ఒకరిద్దరు ఆబ్సెంట్ రాలేకపోయినా కానీ అధికారులు మీరు తప్పకుండా వచ్చి మీ అందరి మీద స్వయంగా ఎవరు ప్రత్యేకించి వచ్చి అందరినీ పిలిచేది కాకుండా మీ అందరి మీద స్వయంగా వచ్చి ఇక్కడ అసెంబ్లీ ఒక 30 గంట రోజు ఈ కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. దీనిలో చాలా మంది అనుభూతి పొందారు కాబట్టి అది మిగతా వాళ్ళు తెలియపరచండి. మిగతా వాళ్ళు కూడా ఆసక్తి చూపించి ముందుకు రండి. ఈ ప్రోగ్రాం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మన సూపరింటెండెంట్ గారికి, మన గురువు గారికి మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈ ఆనందం యోగా అనేది ఇప్పుడు ఇవాళ నేర్పడం, ఈ యోగాలో ఎంత ఆనందం ఉందా అనేది మనకి బాగా ఈ ఆనందం వలన మనకు తెలుస్తా ఉంది. సార్ మనకి ఆనందం పెంచుతూ అసలు ఇలాంటి అవకాశం మనకి కల్పించాయంటే అసలు మన ఈ అధికారులు ఈ జిల్లా ఇంత అధికారి అయినా గాని మనకి ఇంత ఆనందాన్ని పంచుతున్నాడంటే అసలు ఆయనకి మనం ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా మనస్ఫూర్తిగా చెప్పండి రాబాయలు. ఇందాక 1/2 అవర్ గేమ్స్ ఆడినంత సేపు జైల్లో ఉన్న ఫీలింగ్ ఉందా మనకి? మన కోసం ఇక్కడ దాకా వచ్చి మనం ఆయన ఉన్నప్పుడు చేయడం కాదు, ఆయన లేనప్పుడు చేశారు అని తెలిసిందంటే ఆయనకి అదే ఆనందం. నాకు నుంచి మాట్లాడేది ఏమి లేదు, అందరికీ తెలిసిందే. హ్యాపీగా ఉండండి. చాలా అద్భుతంగా చెప్పాడు. 2 ముక్కలు. బులెటిన్లో చిన్న విరామం. బీపీ, షుగర్, ఫిట్స్, పక్షవాతం రోగులకు గత 8 సంవత్సరాలుగా ప్రతి 2 నెలలకు ఒకసారి దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జీబీఆర్ ఫౌండేషన్ సహకారంతో నడపబడుచున్న వైద్య శిబిరం ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు.
డాక్టర్ గోపాలం శ్రీమన్నారాయణ, డాక్టర్ చాపల వంశీకృష్ణ షుగర్, ఎముకల పటుత్వం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైద్య శిబిరంలో 1500 మంది రోగులు వైద్య సేవలు పొందారు. ఓపీ, టెక్నికల్, ఫార్మసీ, రిజిస్ట్రేషన్, కౌన్సిలింగ్, సర్వీస్ విభాగాలలో 120 మంది వాలంటీర్స్గా పనిచేశారు. తదుపరి వైద్య శిబిరం సెప్టెంబర్ 1వ తేదీన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి 2 నెలలకు ఒకసారి దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నడపబడుతున్న వైద్య శిబిరం నిర్వహణ కోసం డాక్టర్ బి జవహర్, డాక్టర్ సుబ్బారెడ్డిలు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారని క్యాంప్ కన్వీనర్ మాదాల వెంకట్రావు తెలిపారు. వైద్య శిబిరంలో డాక్టర్లు బి హరిబాబు, జాన్ రిచర్డ్స్, జి చైతన్య, ఎం శరత్, రవితేజ, ఎస్ ధీరజ్ బాబు, పొన్నం, సత్యనారాయణ తదితరులు వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా ఈ రోజుల్లో వైద్యం అనేది ఖరీదైపోయి వ్యాపారం అయిపోయి సామాన్య పేద ప్రజానికానికి వైద్యం అందలేని పరిస్థితుల్లో దాచూరు రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం అనే పేరుతోటి మేము మెడికల్ క్యాంప్ నడుపుతున్నాం. ఇది 1/16 సంవత్సరం నుంచి నడుపుతా ఉన్నాం. రేపు 1/9/24 మళ్ళీ ఇంకో క్యాంప్ జరగబోతూ ఉంది. అప్పుడు 8 సంవత్సరాలు నిండిపోయి 9వ సంవత్సరం వస్తూ ఉంది. ఈ 8 సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపు అని చెప్పంటే మామూలుగా ఒకసారి 2 సార్లు నడిపి ఆపేస్తారు, జన్మదినం చనిపోయిన రోజు. అట్లా కాకుండా 8 సంవత్సరాల నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా నడుపుతా ఉన్నాం. బయట వేల రూపాయలు ఖరీదులు అవుతామని చెప్పంటే బీపీ ఉండా, షుగర్ ఉండా, ఫిట్స్ ఉండా, పక్షవాతం ఉండా, ఈ 4 ఉండా మొత్తం నెలకి 2 నెలలకి మందులు సరిపడా మందులన్నీ కూడా కేవలం 200 రూపాయలకు మాత్రమే ఇస్తా ఉన్నాం. పేద ప్రజానికి చాలా దగ్గరలో ఉన్నాం. 140 మంది 145 మంది కార్యకర్తలకు పనిచేస్తూ ఉన్నారు. అనుభవైన డాక్టర్లు ఒంగోలు నుంచి పెద్ద హాస్పిటల్స్ నుంచి డాక్టర్లు కూడా వచ్చి ఉచితంగా సర్వీస్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. పేద ప్రజానికం ఈ మెడికల్ క్యాంప్ ఉపయోగించి వస్తే కోరుతున్నాం. నేను ఈ క్యాంప్కి 6 నెలల నుంచి వస్తున్నాను. ఈ క్యాంప్ అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 1500 మందికి పేషెంట్లకి షుగర్కి, బీపీకి, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్కి, ఫిట్స్కి మందులు 2 నెలలకు ఒకసారి 200 రూపాయలకి ఇస్తున్నారు. నిజంగా డబ్బు లేని వాళ్ళకి ఫ్రీగా కూడా ఇస్తారు. సో అంతా ఒంగోలు చుట్టుపక్కల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది. నేను క్లినీషియన్గా వర్క్ చేస్తున్నాను ఫైజర్లో. సో నేను కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈ క్యాంపులో పార్టిసిపేట్ చేస్తున్నాను. నా తరపున నేను సర్వీస్ చేయదగ్గట్టుగా నేను సర్వీస్ చేస్తున్నాను. సో ఇది ఒక అద్భుతమైన క్యాంపు. సో దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బీపీ, షుగరు, లేకపోతే హార్ట్ స్ట్రోకు ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు లైఫ్ టైం వాడుకోవాల్సిందే. అట్ ద సేమ్ టైం వాళ్ళ ల్యాబ్ టెస్ట్లు ఎవాల్యుయేట్ చేసి ప్రాపర్గా అనుభవజ్ఞులైన డాక్టర్ చేత వీళ్ళందరూ చేస్తున్నారు. సో దీనికి ప్రజలందరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఎక్స్ అఫిషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి నగర పంచాయతీలో అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని కౌన్సిలర్లకు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని, తన దృష్టికి ఎటువంటి సమస్యలు తీసుకువచ్చినా క్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. అభివృద్ధి కోసం కౌన్సిలర్లు కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. అంశం నెంబర్ 4 గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని 14వ వార్డు అర్బన్ కాలనీ గిద్దలూరు నగర పంచాయతీలకు ఎక్స్ అఫిషియో మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగము పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని, సమైక్యతను, సార్వభౌమాధికారము, సమగ్రతను కాపాడగల త్రికరణ శుద్ధితో నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ రోజు చెప్పాను, మళ్ళా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. గ్రామాల అభివృద్ధికి, పేద వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించేటువంటి విషయంలో రాజకీయాలు వద్దు. ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టమైన విధానంతో ఉన్నాడు. పేద వర్గాలకు సంక్షేమాన్ని ఇచ్చే విషయంలో కానివ్వండి, గ్రామాలను అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి, ఈరోజు మనకి ఏదైతే మన పాలకవర్గం యొక్క సూచనల మేరకు, మీ అందరి యొక్క సూచనల మేరకు నగర పంచాయతీని అభ్యున్నతితో తీసుకొని పోతానని, ఇదే విధంగా మరలా ఇది మొదటి సమావేశంలో మీరు, ఎందుకంటే మీకు ఈ రోజు మీకు ఉన్నటువంటి ముందున్నటువంటి అజెండా విషయాలన్నీ మీకు ఉంటాయి. దీంట్లో వారిని చర్చించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత నేను మరలా అవసరమైతే మధ్యలో
మన యొక్క బాడీని చైర్మన్ గారి యొక్క అధ్యక్షతన అలాగే కమిషనర్ గారిని అందరినీ మన సహకారంతో మీరందరితో చర్చించి అభివృద్ధి కావాల్సినటువంటి అజెండాను మనం తయారు చేసుకుందాం, నిధులు మనం తీసుకొచ్చుకుందామని తెలియజేస్తూ నాకు కూడా మీరందరూ సహకరించండి. నగర పంచాయతీని మనం ప్రజలు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుందాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నేను మరలా చెప్తున్నాను, ఎన్నిక అయ్యేంత వరకు ఒక పార్టీ, మనం ఎన్నికైన తర్వాత ప్రజా ప్రతినిధులం అనేటువంటి విషయాన్ని మనందరము గుర్తెరిగి నాతో సహా ఆ విధంగా ముందుకు తీసుకొని పోదాం. నగర పంచాయతీ అభివృద్ధికి మీతో పాటు నేను కూడా సహకరిస్తాను. పేద వర్గాలకి సంక్షేమాన్ని అందించే విషయంలో ఏ వ్యక్తిలో కూడా నిజమైనటువంటి లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా చూసుకుందామని మరి ఒక్కసారి తెలియజేస్తూ కృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు సివిన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి అలరించింది. గాయని గాయకులు అచ్యుత్, తులసి, కోటేశ్వరరావు, బేబీ, మురళి, అనంతలక్ష్మి పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎస్కే బాబు వ్యవహరించారు. మౌనముగా ఉన్నారా మా కథనే విన్నారా మల్లియలారా మాడికలారా మౌనముగా ఉన్నారా మా కథనే విన్నా బాలకృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తీవయ్యా పదగురు నిందనతో పలుచన కాకయ్యా నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరి జయ కృష్ణ 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 హరి గోకుల కృష్ణ గోపాల కృష్ణ మా అడగక ఇచ్చిన మనసే ముద్దు అంది అందని అందమే ముద్దు విడిసి విరియని పువ్వే ముద్దు తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు అంది అందని అందమే ముద్దు విడిసి విరియని పువ్వే ముద్దు తెలిసి తెలియని మమతే ముద్దు హోటల్లోని మనగాడా వేటకు వచ్చావా జింక పిల్ల కోసము ఇంకా దేని కోసము జింక పిల్ల కోసము ఇంకా దేని కోసము తోటలోని చిన్నదానా నివాస ప్రాంతాల మధ్య వేగంగా కారు నడుపుతూ ఆపకుండా సైరన్ మోగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తాడు. రోడ్డుపైన పెట్రోల్ పోసి నిప్పంటించి ఆనందిస్తాడు. అదేమని ప్రశ్నిస్తే బెదిరిస్తాడు. గత కొన్ని రోజులుగా ఆ యువకుడి ప్రవర్తన ఇది. స్థానికులు పలుమార్లు హెచ్చరించినా అతడిలో మార్పు మాత్రం రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయింది. శనివారం కూడా అతను అదే రీతిన వ్యవహరించాడు. అప్పటికే అతని విపరీత ప్రవర్తనతో విసిగిపోయిన ప్రజలు శనివారం ఒక్కసారిగా తిరగబడ్డారు. అతన్ని వాహనం నుంచి బయటకు లాగి కరెంటు స్తంభానికి కట్టేశారు. అందరూ కలిసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
ఈ సంఘటన ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్ట ప్రతిభా సమీపంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేస్తున్న ఎస్ రవి తన విపరీత ప్రవర్తనతో ప్రజలను విసిగిస్తూ భయాందోళనకు గురి చేస్తుండటంతో ఈ పద్ధతిలో బుద్ధి చెప్పారు. అనంతరం తాలూకా పోలీసులకు అప్పగించారు. శ్రీ సత్యానసులో నేటి మాట, బిచ్చగాడిలా ఎవరిని ఏదీ అడగకు, అర్హతను సంపాదించుకో, నీకు అందాల్సింది తప్పకుండా నీ చెంతకు చేరుతుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.